ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రోజా, మనం ఒకసారి క్లారిటీగా మాట్లాడుకుందాం. జేపీనే నిత్యకి తండ్రి అని మాలతి గారు చెప్పారు. ఓకేనా? ఓకే. ఈ విషయం జేపీకి తెలుసు, మాలతి గారికి తెలుసు. కానీ నిత్యకి తెలియదు అన్నట్టు మాలతి గారు చెప్పారు. అంతే కదా? అవును, ఈ విషయం నిత్యకి తెలియదనే పిన్ని నమ్ముతోంది. అంటే జేపీ నిత్యలు ఒకటయ్యారు. సారంగపాణి సార్ని చంపడానికి ముందే వాళ్ళు మనకు కారులో కనిపించారు. అంటే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారనే విషయం ఇక్కడ క్లారిటీగా ఉంది. కదా? సరే, మాలతి గారు నిత్యకి జేపీనే తండ్రి అని తనకింకా తెలియదని చెప్పారు. అంటే ఇక్కడ నిత్య జేపీలు ఇద్దరూ కలిసి మాలతి గారిని తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారన్న విషయాన్ని దాచిపెట్టి మాలతి గారిని మోసం చేస్తున్నారు. అంతే కదా? మీరు చెప్పింది నిజమే బాలుగారు. అయితే ఏంటి బాలుగారు? సో నేను చెప్పేదేంటంటే, జేపీ తన తండ్రి అని నిత్యకి తెలిసినా కూడా మాలతి గారికి ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే వాళ్ళిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారు. ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను అనుకోవడం తప్పు కాకపోతే, రిసార్ట్లో వెపన్ సప్లై చేసిన అమ్మాయి ఆ వెపన్ని తీసుకుని వెళ్ళింది ఒక లేడీ అని చెప్పింది. ఆ లేడీ నిత్యనే అయ్యుంటే? మై గాడ్ బాలుగారు, అలా జరిగి ఉండకూడదు. జరగదని నువ్వెలా అంటావే? బాలుగారు చెప్పిన లాజిక్ కరెక్ట్గా ఉంది. ఒకవేళ నిత్య జేపీ ఇద్దరూ కలిసి సారంగపాణి సార్ హత్యకి కుట్ర చేసుంటే? ఒక్కొక్కటి లాజికల్గా ఆలోచిస్తూ వెళ్తే కరెక్ట్ పాయింట్కి మనం రీచ్ అవుతాం. నిజమే బాలుగారు, మీరు చెప్పింది కరెక్టే. ఆస్తి కోసం, మాలతి గారి కోసం జేపీ నాన్నని హత్య చేయడానికి ఒక కారణం ఉంది. మాలతి గారు కూడా జేపీనే హత్య చేసి ఉండొచ్చు అని డౌట్తో ఉన్నారు. కానీ ఇందులో నిత్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? నిత్య ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందంటే, నిత్యకి నీ మీద కోపం. తన తండ్రి సారంగపాణి కాదు అని తెలిసినప్పుడు సారంగపాణి సార్ మీదున్న ప్రేమంతా పోతుంది. ఆయన మీద కోపం ఉంటుంది కదా. అంతేకాదు రోజా, అన్ని షేర్స్ నీ పేరు మీద రాసినందుకు ఈ హత్యకు జేపీకి సహకరించిందేమో. ₹100 కోసం, బిర్యానీ ప్యాకెట్ కోసం, ₹10 కోసం గొడవపడి మనిషిని మనిషి చంపుతున్న రోజుల్లో మనం ఉన్నాం రోజా. ఒకవేళ నిత్య జేపీలు కలిసి సార్ని హత్య చేసుంటే, మనం మాలతి గారిని మన వెంట తీసుకెళ్తే, నిత్య ఇందులో ఉందని తెలిసిపోతే అప్పుడేంటి పరిస్థితి? నిత్య ఇన్వాల్వ్ అయిందంటే పిన్ని చాలా బాధపడుతుంది. పిన్ని టెన్షన్ పడుతుంది.
తను తట్టుకోలేదు. పిన్ని తట్టుకోలేదని చేసిన హత్యకు శిక్ష పడకుండా చూస్తావా? చూడు యమున, నాన్నగారిని హత్య చేసింది ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. చివరికి నిత్య అయినా ఆ జేపీ అయినా. బాలుగారు, ఈ రైట్. రోజా, మనం ఎక్కడికి వెళుతున్నాం? పిన్ని, మీరే చూస్తారుగా. కొంచెం ఓపిక పట్టండి, అన్నీ మీకే తెలుస్తాయి. రోజా నన్నెక్కడికి తీసుకువెళుతోంది? ఏం చేయబోతోంది? నిత్యకు కూడా తెలియకుండా నన్ను తీసుకొచ్చింది. హడావిడిగా రమ్మంటే వచ్చాను. అసలు రోజా మనసులో ఏముంది? మళ్ళేమైనా కొత్త స్కెచ్ వేసిందా? ఎవరికీ చెప్పకుండా తీసుకువెళుతోందంటే కొంపదీసి నన్నేమైనా చెయ్యదు కదా? రోజా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. నాన్నని చంపటానికి వాడిన వెపన్ని షూట్ చేసిన పర్సన్ ఎవరో తెలిసింది. ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాం. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుందని తెలిసింది పిన్ని. వెపన్ ఇచ్చింది అమ్మాయా? తన్ని ఐడెంటిఫై చేశారా? అవును పిన్ని. ఆ వెపన్ అందించింది ఎవరో తెలిసిందంటే వెపన్ తీసుకున్న వాళ్ళు కూడా తెలుస్తారు కదా. ఆ అమ్మాయిని చాలా కష్టంగా ఐడెంటిఫై చేశాం. తను ఇక్కడే ఉంటుందట. ఏంటి? నిజంగా ఆ అమ్మాయి కిల్లర్కి వెపన్ అందించిందా? అవును పిన్ని. అయినా పిన్ని, మీరు సంతోషపడాలి కానీ టెన్షన్ ఎందుకు పడుతున్నారు? అబ్బా, నేనేం టెన్షన్ పడ్డం లేదు. నాకేం టెన్షన్ ఉంటుంది? ఎక్సైట్ అవుతున్నాను, ఎమోషనల్ అవుతున్నాను. ఓ, ఈ లెక్కన నిత్య దొరికిపోతుందా? వెపన్ ఇచ్చిన అమ్మాయిని వీళ్ళు పట్టుకోగలిగారంటే ఆ అమ్మాయి నిత్యని చూసే ఉంటుంది. నిత్య అని తెలిసిపోతుందా? ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి? చూద్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. సోనీ అనే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఒకసారి పిలుస్తారా? సోనీ ఎవరండి? శ్రీ లహరి రిసార్ట్స్ లో వెయిట్రెస్ గా పనిచేస్తుందండి. ఈ అడ్రస్సే చూడండి.
అమ్మయ్య, తను ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదండి, ఖాళీ చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్, నిత్యని బతికించావు. ఖాళీ చేసిందా? ఎక్కడికి వెళ్ళింది? తెలీదండి. థ్యాంక్ యూ.